తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డలకు, శ్రోతలకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. తెలుగు భాష ఔన్నత్యం పద్యమాలలోని పద్యములను కొన్నింటిని మీకు అందిస్తున్నాను. సహృదయంతో స్వీకరించగలరని మనవి. శ్రోతలకు నాదొక మనవి, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తెలుగు భాష ఔన్నత్యంలోని పద్యమాలలోని కొన్ని పద్యాలను ఇప్పుడు విందామా మరి. బ్రహ్మ విద్య తెలిపి బ్రహ్మేంద్ర స్వామి అయి కాళికాంబ శతక కవనబల్లే నీతిగా నడవమని శతకమందించి యోగ మార్గమిచ్చే యోగివేమా. సంతన హరి నిలువ సంకీర్తనలు రాసి వెంకటేశు కొలిచే వెంగమాంబ. రామకథ తెలుగున రాసిన సాహితీ పూల తోట మల్లె పువ్వు మల్లా. కవితలల్లే కనపర్తి లక్ష్మమ్మ, సతులను ధరించి సంతసిందే సంచలనము రేపే సావిత్రి రచనలు. అంట్ల గిన్నె మూత అదిరిపడగా పద్యములు విన్నారు కదా. ఆ పద్యాలలోని కవులు, కవయిత్రుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం పేరు వినని వారు ఎవరూ ఉండకపోవచ్చు. కందిమల్లయ్యపల్లి నివాసి శ్రీమత్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు గొప్ప తత్వవేత్త. బ్రహ్మ విద్యను తన శిష్యులకు పరిచయం చేసి జ్ఞాన మార్గంలో ఎందరినో నడిపించాడు. కేవలం బ్రహ్మవేత్తయే కాకుండా సంఘ సంస్కరణ దృష్టితో కాళికాంబా సప్తశతి వంటి ఎన్నో కావ్యాలను వ్రాసి తెలుగు తల్లిని ఆనందింపజేశాడు. వీరి కాలజ్ఞాన తత్వాలు దేశస్థులనే కాదు, విదేశీయులను సైతం ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి. ఇక ప్రజాకవిగా పేరు పొందిన యోగి వేమన గారు రాసిన వేమన శతకం చాలా ప్రసిద్ధి చెందినది. ఆంగ్ల పాలకులను సైతం ఆకర్షించిన వేమన పద్యాలు బ్రిటిష్ దేశంలో నేటికి విద్యార్థులకు పాఠ్యాంశంగా చదువుకుంటూ ఉన్నారంటే ఆ పద్యంలోని గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఆనాటి సమాజంలో ఉన్న దురాచారాలను నిరసిస్తూ సంఘ సంస్కరణ దృష్టితో వ్రాసిన పద్యాలు ఆంధ్రుల నోళ్ళల్లో ఇప్పటికీ ఎప్పటికీ నానుతూనే ఉంటాయి. వేమన పద్యాలు రాని ఆంధ్రుడు ఒక్కడు కూడా ఉండడు అనేది సత్యం. ఇక కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు తరిగొండ వెంగమాంబ గారు. వీరు తరిగొండ నృసింహ శతకం, శ్రీ వెంకటాచల మహత్యం రచించారు. అంతేకాదు వీరు రాసినటువంటి యక్షగానాలు చాలా ఖ్యాతిని గడించినవి. తొలి తెలుగు సంగ్రహ రామాయణంగా కీర్తిగాంచిన
మొల్ల రామాయణం రచించిన కవయిత్రి మొల్లగారు. రామాయణంలో కైకేయి పాత్రను గాని గుహుని పాత్రను గాని పరిశీలిస్తే వీరి రచన వైశిష్టం ఎలాంటిదో అర్థమైపోతుంది. తాను రచించిన రామాయణాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేసిన గొప్ప భక్తురాలు మొల్ల. ఇక లీలావతి అనే కలం పేరుతో సుమారు 50 కథలు, 2 నవలలు రాసిన రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ గారు. ధర్మము నా జీవము, నీతి నా మతము, సతీ శ్రేయస్సే నా లక్ష్యమని కలం పట్టి రచనలు చేసిన దేశభక్తురాలు, దైవభక్తురాలు వరలక్ష్మమ్మ గారు. ఇక సావిత్రి గారి గురించి తెలపాలనుకుంటే, బందిపోట్లు అనే కవితతో సంచలనం సృష్టించిన శ్రీవాద రచయిత్రి సావిత్రి గారు. పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మొగుడు అంటే స్వేచ్ఛా భక్షకుడని ధైర్యంగా చెప్పినటువంటి రచయిత్రి వీరు. వీరిని మరణించిన తర్వాత వీరి రచనలు సావిత్రి పేరుతో వెలువడడం జరిగింది. ఇలా తెలుగు భాషా కళామతల్లి ముద్దు బిడ్డలు, కవులు, కళాకారులు ఎందరో మన ఆంధ్రదేశంలో ఉన్నారు. కొంతమందిని మాత్రమే నేను తీసుకొని తెలుగు భాష ఔన్నత్యం పద్యమాల అనే శీర్షికతో ఇంతవరకు మీ ముందుంచినటువంటి పద్యాలను మీరంతా విని నన్ను ఆదరించినందుకు మీకందరికీ మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.